క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మీ అందరికీ ఒక మంచి బైబిల్ యాప్ గురించి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి అబౌట్ బైబిల్ని ఇస్తామని టైప్ చేయండి. అక్కడ ఈ విధంగా మీకు బైబిల్ యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అనే బటన్ నొక్కితే మనకి ఇవన్నీ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే బైబిల్ హోమ్ అని కనిపిస్తుంది. ఈ బైబిల్ హోమ్లో పరిచయము, ప్రత్యేకతలు, భాషలు, రచయితలు, రాయబడిన విధానం, ఈ విధంగా బైబిల్ గురించిన అన్ని విషయాలు మనకు ఇక్కడ కనబడతాయి. బైబిల్ యొక్క పరిచయం ఇది. తర్వాత బైబిల్కు ఉన్న ప్రత్యేకతలు, ఎంతమంది రాశారు, ఎంత కాలం రాశారు, ఎప్పుడెప్పుడు రాయబడింది, బైబిల్కు ఉన్న స్పెషల్ ఏంటి, ఏ భాషలు రాశారు, ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత పాత నిబంధన గురించి చూస్తే పాత నిబంధన అమరిక ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ రాయబడింది. తర్వాత ధర్మశాస్త్రంలో మళ్ళీ ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, వీటి గురించిన పరిచయాలు మనకు కనబడతాయి. అలాగే అన్ని పుస్తకాలకు సంబంధించిన పరిచయాలు ఇక్కడ మనకు కనబడతాయి. అదేవిధంగా క్రొత్త నిబంధన గురించి కూడా అదేవిధంగా ఖచ్చితత్వం గురించి మనకు చాలా విషయాలు దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. అదేవిధంగా కథనం, దానికి బైబిల్కి సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించిన కథనాలు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఈ బైబిల్ యాప్ బైబిల్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకునే వారికి ఉపయోగపడుతుంది. కనుక మీరు ఈ బైబిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని బైబిల్ గురించి తెలుసుకోవచ్చు. గణాంకాలని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బైబిల్కి సంబంధించిన వివరాలు చూడండి. బైబిల్ పుస్తకాల సంఖ్య, పాత నిబంధన పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు, ఇలాగున్న బైబిల్ గురించిన సమాచారం చాలా ఇక్కడ మనకు పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి మనము బైబిల్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ బైబిల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. బైబిల్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.